नहीं सिर्फ शहरों में तू खूबखू है, जिधर देखता हूँ उधर तू ही तू है। नहीं सिर्फ शहरों में तू खूबखू है, जिधर देखता हूँ उधर तू ही तू है। मेरे दाएं बाएं मेरे आगे पीछे, मेरे दाएं बाएं मेरे आगे पीछे, मेरे साथ में है मेरे रूबरू है, मेरे साथ में है मेरे रूबरू है। नहीं सिर्फ शहरों में तू खूबखू है, जिधर देखता हूँ उधर तू ही तू है। नहीं सिर्फ शहरों में मेरी सांस का सांस और दम का हम दम, मेरी सांस का सांस और दम का हम दम, मेरी जानो तन में है मेरे दूबदू है, मेरी जानो तन में है मेरे दूबदू है। नहीं सिर्फ शहरों में तू खूबखू है, जिधर देखता हूँ उधर तू ही तू है। नहीं सिर्फ कसरत वहदत खिल्लत में जाहिर है, कसरत वहदत खिल्लत में जाहिर, बातों का है बातिन तू ही मुबमू है, बातों का है बातिन तू ही मुबमू है। नहीं सिर्फ शहरों में तू खूबखू है, जिधर देखता हूँ उधर तू ही तू है। नहीं सिर्फ बियाबान गुलशन में है तू तरावत, बियाबान गुलशन में है तू तरावत, नम बर्ग में और फूलों में बू है, नम बर्ग में और फूलों में बू है। नहीं सिर्फ शहरों में तू खूबखू है, जिधर देखता हूँ उधर तू ही तू है। नहीं सिर्फ शहरों में अगर मैं कदे का है पीरे मुगा तुम, अगर मैं कदे का है पीरे मुगा तुम, तो तू मैं है और जाम मीना सब है, तो तू मैं है और जाम मीना सब है। नहीं सिर्फ शहरों में तू खूबखू है, जिधर देखता हूँ उधर तू ही तू है। तेरी जान की जान है, तेरी रूह की रूह है। नहीं सिर्फ शहरों में तू खूबखू है, जिधर देखता हूँ उधर तू ही तू है। नहीं सिर्फ शहरों में तू खूबखू है, जिधर देखता हूँ उधर तू ही तू है। नहीं सिर्फ शहरों में। जय सद्गुरुनाथ महाराज की जय। मंगलम गुरु पद निवासी, मंगलम सत्वासनम, मंगलम निर्वाण सद्गति, मंगलम जनरंजनम, मंगलम ज्ञानस्वरूपम, मंगलम मंगलम चैतन्य सदनम, मंगलम सतसात्यभू, मंगलम योगेन्द्र माया गीत मंगलदा।
राय शालिग्राम महाराज అవతరణ అక్కడనే ఆగ్రాలోనే పీపల్ మండిలో జరిగింది. స్వామి బాగ్లో స్వామీజీ మహారాజ్ అక్కడ సత్సంగం నిర్వహించేవాళ్ళు. సత్సంగం అంటే సాధన చేయించేవాళ్ళు ప్రారంభంలో. తర్వాత రాయ్ శాలిగ్రామ్ మహారాజు 4 సంవత్సరాల పసిపిల్లవాడుగా ఉన్నప్పుడే తండ్రి మరణం జరిగింది. తండ్రి మరణించేసరికి తల్లి పెంపకంలో ఉన్నాడు. అక్కడ కేంబ్రిడ్జ్ హై స్కూల్లో పర్షియన్ భాషలో తన విద్యాభ్యాసం వేదాంత శాస్త్రము, న్యాయశాస్త్రం ఇవన్నీ చదువులు ముగించుకున్నాడు. ఫస్ట్ వచ్చేవాడు ఎప్పుడైనా క్లాస్లో. తర్వాత 17 ఏళ్ళు వచ్చిన తర్వాత ఈయన 1829 మహారాజ్ అవతరణ జరిగింది. 47లో పోస్ట్ ఆఫీస్లో ఆయనకు ఉద్యోగం దొరికింది. 17 సంవత్సరాల వయసులో ఉద్యోగంలో చేరినాడు. చేరిన కొత్తల్లో మామూలుగా చేరినా కూడా తర్వాత సూపర్నెంట్, పర్సనల్ హెడ్ అసిస్టెంట్గా ఇట్లా పదోన్నతులు పొందుతూ చివరికి రిటైర్ అయ్యే నాటికి పోస్ట్ మాస్టర్ జనరల్ స్థాయికి ఎదిగారు. ఆ రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు ఇండియన్స్కి మంచి ఉన్నతమైన ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు కాదు. చిన్న చిన్న పదవుల్లోనే చిన్న ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు, గొప్ప పదవులు ఇచ్చేవాళ్ళు కాదు. అటువంటిది మహారాజు యొక్క సామర్థ్యాన్ని, అర్హతను బట్టి ఆయన పోస్ట్ మాస్టర్ జనరల్, అందుకని ఫస్ట్ ఇండియన్ పోస్ట్ మాస్టర్ జనరల్ హుజూర్ రాయ్ శాలిగ్రామ్ మహారాజ్. అనేక విధమైనటువంటి మార్పులు ఆ పోస్టల్ డిపార్ట్మెంట్లో మహారాజు తీసుకొచ్చిన ఘనత మహారాజ్కి చెందింది. అయితే ప్రారంభంలో కుల గురువు దగ్గర పెద్దలు చిన్న వయసులోనే పెళ్లి చేసేవారు. తొలి దశలో వివాహం జరగడానికి ముందు కుల గురువు దగ్గర దీక్ష తీసుకోవాలి, అదొక నియమం. మహారాజ్ అంటారు, నేను దేని గురించి అయితే అన్వేషణ చేస్తున్నాను, ఏ పరమాత్మ దర్శనం చేసుకోవాలని నేను అనుకుంటున్నాను, అది ఆ దర్శనం ఈయన చేయించగలిగితే ఈయన నేను గురువుగా స్వీకరిస్తా అంటాడు. అంటే వాళ్ళు అంటారు, కాదు మన కుల మర్యాద అదంతా మనం నియమం పెట్టుకోవద్దు, వాళ్ళ అమ్మ కోరితే అప్పుడు చేసుకుంటాడు వీళ్ళు. కాకపోతే ఒక నియమం పెడతాడు, నాకు నిజ గురువును నిజ స్థానాన్ని దర్శింపజేయగల, పరమాత్మను దర్శింపజేయగల సద్గురువు దొరికితే నేను ఆ గురువు శరణాల్లోకి వెళ్తా, మీరు అడ్డు చెప్పకూడదంటే సరే అంటారు. పెళ్లి జరుగుతుంది. ఆయన 1850లో సహరన్పూర్ అనే ప్రాంతానికి బదిలీ చేస్తారు మహారాజు. అక్కడికి వెళ్ళేసరికి వేల కొద్ది తపాలా గుట్టలు పడి ఉంటాయి. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నాయి పనులు. ఇప్పటి పబ్లిక్ అయితే ఏం చేస్తారు, ఇప్పటి ఎంప్లాయీస్ అయితే నేను జాయిన్ అయిన నాటి నుంచి ఏ పని ఉన్నదో అదే చేస్తాను, పాతవన్నీ నేనెందుకు చేస్తాను అని చాలామంది ఆ పనిని నిరాకరిస్తారు. కానీ మహారాజు అట్లా కాదు, 2 గుమాస్తాలను వేసుకొని 2 నెలల లోపల మొత్తం ఎక్కడ పెండింగ్ అనే పని లేకుండా చూసుకున్న అంత సామర్థ్యం మహారాజు. ఎప్పుడైతే 1857లో మొట్టమొదటి ప్రథమ స్వాతంత్ర సంగ్రామం జరిగింది,
ఫస్ట్ వరల్డ్ వార్ జరిగినప్పుడు ఆ ఆగ్రాలోనే కోటలు, ఆగ్రా కోటలు కానీ, తర్వాత అక్కడ చుట్టుపక్కల భవనాలు, ఇండ్లు, గొప్ప గొప్ప శ్రీమంతులు అందరూ అన్ని రకాల నష్టం జరిగింది. అక్కడ ఇండ్లు కూలిపోయినాయి, పెద్ద పెద్ద వాళ్ళందరూ చనిపోయినారు ఆక్రమణ లోపల, మొదటి ప్రపంచ యుద్ధం. దాంతోనే మహారాజ్కి జీవితం అశాశ్వతం అన్న విషయము బాగా బోధపడింది. ఆ మనసులో మన వైరాగ్య చింతన మొదలైంది. ఇది జీవితం శాశ్వతం కాదు, దీనికి నాకు శాశ్వతమైనటువంటి పరిష్కారం కావాలి, ఏం చేయాలి, నాకు సద్గురువు ఎక్కడ దొరుకుతాడని ఆలోచనలో ఉంటే మౌలానా రూస్మి మరి మస్నవీ తినడం జరిగింది. ఆ మస్నవీ లోపల శబ్ద గురువు యొక్క శబ్దము దీని గురించిన చర్చ విన్నారు. దొరకలేదు, సరైన గురువు దొరకలేదు. అయితే పోస్ట్ మాస్టర్ జనరల్ మీరట్ లోపల దీనికి ఒకసారి టూర్ వేస్తారు ఆఫీస్ వాళ్ళు. అక్కడ మీరట్కి వెళ్ళి నీవు ఆఫీస్ పనులు చూసుకోమని పంపిస్తారు. పంపించేటప్పుడు ఒక చోట వాళ్ళకు గెస్ట్ హౌస్లో ఉండడానికి బస ఏర్పాటు చేస్తారు. అక్కడ నిలుస్తారు మహారాజు. పక్క గదిలో సేట్ ప్రతాప్ సింగ్ ఉంటారు. ప్రతాప్ సింగ్ సేట్ అని ఆయన ఉంటారు, లాలా ప్రతాప్ సింగ్ సేట్. ఆయన ఎవరు? స్వామీజీ మహారాజు చిన్న తమ్ముడు. ఆయన పక్క గదిలో ఉంటారు. ఆయన పంచగ్రంథి అనే పుస్తకాన్ని పొద్దుట కూడా పారాయణ చేస్తుంటాడు. అది చూస్తాను నేను. చూసి నువ్వేం చదువుతున్నావు అని అడుగుతాడు. అంటే నేను పంచగ్రంథి చదువుతున్నా, ఇది మా అన్నగారు మా ఇంట్లో చదువుతారు, మా తండ్రి గారు మా అన్నగారు వీళ్ళందరూ, దానివల్ల నాకు అలవాటు అయింది అని అంటాడు. అంటే మీ అన్నగారు ఏం చేస్తారు అన్ని వివరాలు అడుగుతారు. మీకు అన్నగారికి శబ్ద గురువు గురించి ఎవరన్నా నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా అని విచారణ చేస్తే ఆయన అంటాడు, ఎవరు ఎందుకు, మా అన్నగారే దీని మీద బాగా అభ్యాసం చేస్తారు అని ఆయన చెప్తే, సరే మీ అన్నగారిని నాకు ఆయన గారు ఎవరు? స్వామీజీ మహారాజు, తొట్టతొలి రాధాస్వామి మత సంస్థాపకుడు, స్వతः సంత్ స్వామీజీ మహారాజ్, శివదయాల్ సింగ్ మహారాజ్ అసలు పేరు కదా. నేను అన్నగారి పర్మిషన్ తీసుకోకుండా నేను నాకైతే నిన్ను పిలవలేను, నాకు ఇది చొరవ లేదు, స్వతంత్రం లేదు. అన్నగారి పర్మిషన్ ఇస్తే నేను తీసుకెళ్తాను. ఎవరైనా అంతే కదా. సరే ఆయన అక్కడికి వెళ్ళి ఆగ్రాకి వెళ్ళిన తర్వాత నేను మా అన్నని అడిగి చెప్తా అంటాడు. సరే ఆగ్రాకి వెళ్తారు. ఆగ్రాలోనే ఉంటాడు. మరి పీపల్ మండిలో మహారాజు జననం హుజూర్ రాయ్ సాలిగ్రామ్ మహారాజు ఆగ్రాలో పీపల్ మండిలోనే ఆయన అవతరణ జరిగింది. అయితే నేను మా అన్నగారికి పరిచయం చేస్తా అని ఒకరోజు 1858లో మహారాజుని ఒక ఆదివారం నాడు నవంబర్ మాసంలో తీసుకెళ్తాడు. స్వామీజీ మహారాజ్ దర్శనం చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు అరగంట చర్చ జరుగుతుంది. ఈయన తన సందేహాలు అడుగుతారు, ఆయన వివరణ ఇస్తారు. దాంతో ఆ కొంచెం పరిచయంతో పూర్తిగా సరెండర్ అయిపోతాడు. తనకు తానుగా తనువుతో, మనసుతో, ధనంతో ఆయనకు సేవ చేసేటందుకు పూర్తిగా ఆయనకు శరణాగతుడు అయిపోతాడు హుజూర్ మహారాజ్. గురువు గారికి తనువుతో సేవ, శరీరంతో ఎన్ని రకాల సేవలు చేస్తాడు. ఏదంటే అది ఏ సేవ అంటే దూరం నుంచి వెళ్ళి ఒక కుండలో స్నానానికి నీళ్లు పట్టుకొచ్చేవాడు, స్వయంగా పిండి బిస్కు రొట్టె చేసి గురువు గారికి పెట్టేవాడు. తర్వాత ఒకసారి మహారాజ్ ఏదో బోధన చేస్తున్నాడు, ఆదివారం పూట ప్రారంభంలో వాళ్ళ నెలకోసారి వెళ్ళి దర్శనం చేసుకునేవాడు. ఆ తర్వాత 15 రోజులకు పోతారు, ఆ తర్వాత వారానికోసారి, ఆ తర్వాత ప్రతిరోజు, ఆ తర్వాత ఉదయం సాయంత్రం ఆఫీస్ టైమింగ్స్లో మాత్రమే ఆఫీస్లో ఉండేవాడు. మిగతా టైమింగ్స్ అంతా మహారాజు గురువుగారి సేవలో ఉండేవాడు. ఒకసారి హుద్గా తాగుతున్నాడు మహారాజు. ఆ నిప్పు కావాలి నాకు, అర్జెంట్గా నాకు నిప్పు ఇమ్మని అడుగుతాడు. ఆ కంసాలు అంటే నేను ఎదిగియాలి అని అడుగుతాడు. నాకేం అవసరం అంటే, ఎప్పుడైతే తన చేతికున్న ఉంగరం, బంగారం ఉంగరం తీసి నువ్వు పెట్టుకో, తర్వాత చూసుకుందాం లెక్కలు, కానీ ముందే తీసుకొని ఆ ఉంగరం ఇచ్చేసి ఆ నిప్పులు పట్టుకొస్తాడు. అందరికంటే ముందు పట్టుకొచ్చి గురువుగారి సేవకు ఇస్తాడు. కానీ ఎక్కడికైనా కొన్నిసార్లు స్వామీజీ మహారాజ్ ఎక్కడికైనా వెళ్తే తన భుజాల మీద ఎక్కించుకొని మరీ తీసుకెళ్ళేవాడు. అంతగా గురు సేవ. తను ధనంతో సేవ అయ్యింది. జీతం మొత్తం తెచ్చి మహారాజ్ చేతికి ఇచ్చేవాడు, గురువు చేతికి ఇచ్చి మనకి వేరే ఆనాడైనా ఈనాడైనా ఏ పబ్లిక్ అయినా ముందు తన కోసం పెట్టుకుంటాడు. గురువు దగ్గర ఎన్ని అబద్ధాలు చెప్పాలి, నాకు అబద్ధాలు చెప్తుంటారు. అదంతే లేదు, ఎంత అనాపైసంతో సహా తనకు వచ్చిందంతా మహారాజ్ చరణాల్లో పెడితే మహారాజ్ ఏం చేసేవాడు, ఈయన కుటుంబానికి ఎంత ఖర్చు అవసరమో అంత ఇచ్చి, ఎందుకంటే మహారాజు పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు కాబట్టి చాలా ఎక్కువ అమౌంట్ వచ్చేది, ఎక్కువ జీతం వచ్చేది. ఆ రోజుల్లో
200 ఏళ్ల క్రితము 500, 1000 రూపాయల జీతము, 2000, 3000 జీతం అంటే చాలా ఎక్కువ అనమాట. అందులో ఎంత అవసరమో కుటుంబానికి అంత ఇచ్చి మిగతాదంతా సత్సంగం ఖర్చు కోసం పెట్టేవాడు. స్వామీజీ మహారాజ్ దగ్గర పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వచ్చిన వాళ్ళు వచ్చినట్టే, పోయిన వాళ్ళు పోయినట్టు, తినేవాళ్ళు తినేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు. ఏ టైంకి వచ్చినా కూడా స్వామీజీ మహారాజ్ భార్య రాధాజీ గారు వండి పెట్టేది, ఆమె స్వయంగా వండి పెట్టేది. ఆ రకంగా సంత సమాగమంకు సాధు మండలి కోసం డబ్బు ఖర్చు అయ్యేది. తనకు ఇంటి కోసం ఇచ్చిన ఖర్చులోంచి కూడా ఇంటికి ఖర్చుకు పోగా ఇంకా కొంత డబ్బు మిగిలితే అది మళ్ళీ ప్రసాదాలకు అంటే సత్సంగ నిర్వహణకు ఖర్చు పెట్టేవారు. హారతి ఖర్చులు కానీ ఏదైనా సత్సంగ నిర్వహణ. ఇట్లా మహారాజు సంపూర్ణంగా శరణాగతుడైపోయింది గురువుకు, ధనంతో, మనసుతో, ధనంతో. ఈ విధంగా స్వామీజీ మహారాజ్ స్నానాని కోసం నీళ్లకు వెళ్ళేవాడు. బావిలో నుంచి నీళ్లు తెచ్చేవాడు చెప్పులు వేసుకోకుండా, ఎంతో దూరం నుంచి. ఆ బావిలోంచి నీళ్లు తోడుకొని తెచ్చేటప్పుడు కుండలో నీళ్ళు తీసుకొచ్చేవాడు. ఎవరైనా దారిలో వెళ్ళేవాళ్ళు నాకు కొంచెం నీళ్ళు బాగా దాహంగా ఉన్నదంటే నీళ్ళు పోసేవాడు. పోసి అవి ఎంగిల్ నీళ్ళు తన గురువుకు పనికిరావని చెప్పి ఆ మిగతా నీళ్ళు కూడా తీసేసి మళ్ళీ వెనుకకు బావికి పోయి నీళ్లు తోడుకొని వచ్చి స్వామీజీ మహారాజ్కి అర్పణ చేసేవాడు. గురువు గారికి సేవ అంతా. అయితే ఆ రకంగా ఈ గురువు సేవలో ఆయన ఉన్నాడు. 1861లో అంతకంటే ముందు స్వామీజీ మహారాజ్ ఏంటంటే వచ్చిన వాళ్లకు సాధన నేర్పించేవాడు. కూర్చున్న చోటనే సాధన నేర్పించి ఉన్నత మార్గం చూపించేవాడు. పరమార్థ పథానికి, నిజ స్వరూపానికి చేరుకోవాలంటే, ఆ దయాల ధామానికి చేరుకోవాలంటే, ఆ నిజ చిరాకాశ బ్రహ్మాండంలో ఉన్న పరమాత్మ స్వరూపాన్ని దర్శనం చేసుకోవాలంటే శబ్ద ప్రకాశాల రూపంలో వ్యక్తమవుతున్నారు. మహారాజ్ ఏం చేస్తాడంటే, ఆయన ఈనాడు మనం ఇట్లా కూర్చోవడానికి, సత్సంగాలు నిర్వహించుకోవడానికి కారణము హుజూర్ మహారాజ్. ఆయన గొప్పదనం అక్కడ. ఎందుకంటే చెప్తారు, సద్గురుసే కరు పుకారి సంతనమత కీజే జారి అనేది ఒక పెద్ద. ఒకవేళ నీకు అది ఇష్టం లేకపోతే నేను ఒక పసిపిల్లవాడిలాగా అడుగుతున్నాను. పసిపిల్లవాడు ఏ విధంగా తల్లిదండ్రులు ప్రార్థన చేస్తాడు, అందరికీ సత్సంగం ఏర్పాటు చేయి. నువ్వు గదిలో కొంతమందికి మాత్రమే దీక్ష ఇచ్చి సాధన అభ్యాసాలు నేర్పిస్తే వీళ్ళు మాత్రమే ధరించిపోతారు. మరి భవిష్యత్ తరాలకు ఎట్లా, బయట ఉన్న వాళ్ళకి ఎట్లా సత్సంగం అనేది ఏర్పాటు చేస్తే అందరూ వస్తారు. ఇంకా బయట వాళ్ళు కూడా వచ్చి వినడానికి ఆస్కారం ఉంటుంది అని ప్రార్థన చేస్తే అందరి కోసం స్వామీజీ మహారాజు వసంత పంచమి రోజున 1861 నాడు ప్రారంభం చేసినాడు వసంత పంచమి సత్సంగం. ఆ విధంగా అట్లా సత్సంగం జరుగుతుంది. 1878లో దాతాదయాల్ మహారాజు హుజూర్ మహారాజ్ సేవకే అంతకుముందు దాతాదయాలకు కూడా దర్శనం కోసము విపరీతంగా కాంక్ష ఉన్నది. ఆర్య గజెట్లో వర్క్ చేసినప్పుడు కానీ, స్వతంత్రంగా పుస్తకాలు రాసినప్పుడు కానీ ఉంటాడు. హుజూర్ మహారాజ్ దర్శనం చేసుకుంటాడు. అక్కడ కూర్చొని ఉంటారు. ఇట్లాగే సత్సంగీలు చాలా మంది కూర్చొని ఉంటే హుజూర్ మహారాజ్ ఏం చెప్తారంటే, వీళ్ళకి పరిచయం చేస్తాడు. ఈయన క్లాసికల్ రైటర్ అవుతాడు. సంత్ మతంలోని సిద్ధాంతాలను, గూఢ విషయములను, బ్రహ్మజ్ఞానానికి సంబంధించిన విషయాలను అందరికీ, సామాన్య జనానికి అర్థం కావు, అందరికీ అర్థమయ్యే విధంగా బోధిస్తాడు. ఈయన కళానికి ఆ శక్తి ఉన్నది. ఈయన సంత్ మతానికి వ్యాసం లాంటి వాడు అని పరిచయం చేస్తాడు అందరికీ. ఆయన 3 సార్లు పోతారు దర్శనానికి, హుజూర్ మహారాజ్ దర్శనానికి. ఇంకోసారి ఏమంటాడు, భోజనం చేసావా అని అడుగుతాడు. అంటే హుజూర్ కండల్ స్టేషన్లో భోజనం చేసిన అంటే, సరే నేను నా పాలు తెప్పిస్తాను. పాలు తెప్పించి కొంచెం దాన్ని తీసుకొని ప్రసాదంగా ఇస్తాడు. ఆ ప్రసాదం గురు ప్రసాదాన్ని స్వీకరిస్తాడు. రెండోసారి పోయినప్పుడు చెప్పుల దగ్గర కూర్చుంటాడు. చెప్పుల దగ్గర కూర్చుంటే పుత్రుని స్థలము చెప్పుల దగ్గర కాదు, తండ్రి పక్కన కూర్చోవాలి. నువ్వు నా కొడుకు వంటి వాడు, నా పక్కన కూర్చోబెట్టుకొని అందరికీ పరిచయం చేసి ఏమంటాడంటే, శివరత్నాల్ తుమ్ జో హై షహద్గా మక్కి బను అంటాడు. తేనెటీగవుగా మధువును మాత్రమే స్వీకరించు, మురికి కాలువల మీద వాళ్ళే పురుగులాంటివి వాడివి కావద్దు. తేనెను మాత్రము, మధువును మాత్రమే స్వీకరించి అంటే మంచితనాన్నే స్వీకరించి మంచితనాన్నే ప్రచారం చేయి. సత్సంగాలు చేయండి. నేను కాదు చేస్తున్నాను, సత్య మతాన్ని ప్రచారం చేయి. హుజూర్ మహారాజ్కు మనకున్న సంబంధం అది. దాతాదయాల ద్వారా సాహిత్యాన్ని, వేల పుస్తకాలు మహారాజ్ రాసిన
కారణం ఏంటిది? హుజూర్ మహారాజ్ ఆశీర్వాదం. గురువు యొక్క సంపూర్ణ ఆశీర్వాదం వల్ల దాతా దయాళుజీ అన్ని పుస్తకాలు మనకు అందించగలిగినాడు. 1000 పుస్తకాలు, 5000 పుస్తకాలు ఎవరు ఒక పుస్తకం చదవడానికి లేదా ఒక పుస్తకం రాయడానికే మనకు ఎంతో టైం పడుతుంది. అటువంటిది రోజుకు ఒకటి రాసేవాడు. నవలలు రాసినప్పుడు, కథలు రాసినప్పుడు. ఎందుకంటే అట్లా నవలలు కథలు అయితే ఇష్టంగా చదువుతారు ప్రజలు అని మహారాజు. చిన్నపిల్లలకు చేదు మాత్రం ఇస్తే నచ్చదు, దాన్ని కొంచెం ఏదైనా తేనెలో కొంచెం పంచదారతో పాటు చక్కెరలో వేసో ఇస్తే మింగుతారు. పిల్లలు మాత్రం మింగడం ముఖ్యం. ఎట్లా ఇచ్చినా అట్లాగే మనకు డైరెక్ట్గా ఆధ్యాత్మిక విషయాలు చెప్తే కొంతమందికి నచ్చకపోవచ్చు, కొంతమందికి తొందరగా అర్థం కాకపోవచ్చు అని చెప్పి కథల రూపంలో, నవలల రూపంలో కూడా మహారాజు దాతా దయాళుజీ ఈ రోజుకు మనకు అందించినారు. దీనికి కారణం హుజూర్ మహారాజ్. హుజూర్ మహారాజ్ తర్వాత మహారాజ్ సత్సంగాలు జరుగుతుంటే స్వామీజీ మహారాజ్ చేసేవాడు. డిపార్ట్మెంట్లో హుజూర్ స్వామీజీ మహారాజ్ చేసిన అంతే 17 సంవత్సరాలు నిరంతరంగా ఎప్పుడు బ్రేక్ తీసుకునేవాడు కదా. ఎప్పుడైనా మధ్యలో అరగంట 15 నిమిషాల్లో తీసుకొని విశ్రాంతి తీసుకునేవాడు. కానీ 17.5 సంవత్సరాలు ఎక్కడ ఆపింది లేదు. సత్సంగం నిర్వహించేవాళ్ళు, చెప్తూనే ఉండేవారు. స్వామీజీ మహారాజ్ వచ్చేవాళ్ళు, వస్తారు, తినేవాళ్ళు తింటారు, పోయేవాళ్ళు పోతారు. ఇట్లా జరిగేది వాళ్ళ టైం ఎక్స్పర్ట్. అట్లాగే హుజూర్ మహారాజ్ సత్సంగాలకు కూడా ప్రజలు అట్లా కూర్చునేవాళ్ళు. ఆయన సత్సంగం చెప్తుంటే తన్మయత్వంతో వినేవాళ్ళు. మహారాజ్ ముఖంలో నుంచి వస్తున్న కాంతి, ఆ రేడియేషన్, ఆ కిరణాల ప్రభావం వలన అందరికీ ఒక వైరాగ్య భావన, వైరాగ్య చింతన ఏర్పడేది. ఇది అశాశ్వతము, ఈ ప్రపంచం అశాశ్వతం అనే భావన అందరి లోపల కలిగేది ఆ మహారాజు బోధనలు. అదే కాకుండా ఏం చేసేవారు? రచనలు చేసేది. ఒక ఫోర్త్ నైట్ అంటే పక్షపత్రిక నిర్వహించేది. 15 రోజులకు ఒకసారి పత్రిక వెలువడుతుంది. అందులో ప్రేమ్ పత్రలో వ్యాసాలు రాశారు. కానీ 5-6 భాగాలు వేసారు ప్రేమ్ పత్ర. ప్రేమ్ బాణి 6 భాగాలు, ప్రేమ్ పత్ర 5 భాగాలు. స్వామి రాధాస్వామి సత్సంగ్ ఈ విధంగా అనేకమైనటువంటి పుస్తకాలు రచనలు చేశారు హుజూర్ మహారాజ్. తర్వాత ఆ సత్సంగానికి వచ్చిన వాళ్ళకు మళ్ళీ ఇంటికి వెళ్ళాలని అనిపించేదే కాదు. ఆ మనోహరమైన ఆకర్షణీయమైన రూపం, దయాస్వరూపం. ఆయన స్వామీజీ మహారాజు ఖత్రి. నిజానికి సంఘ మతానికి కుల మతాల భేదాలు ఉండవు. కానీ ఆనాటి సమాజంలో ఎప్పుడు ప్రతి కాలంలో కూడా, ప్రతి యుగంలో కూడా ఈ భేదాలు అనేటివి ఉన్నాయి. భేదాలు ఎక్కువ తక్కువ, చిన్న భేదం, బ్రాహ్మణ వైశ్యం లేదా శైవులు అనేది వైష్ణవులు అనేది తేడాలు ఉంటాయి. శాక్తేయులు వేరు, గణపతిని పూజ చేసేవాళ్ళు వేరు, శక్తిని పూజ చేసేవాళ్ళు వేరు, విష్ణువుని పూజ చేసేవాళ్ళు వేరు, శివుని పూజ చేసేవాళ్ళు. ఇట్లా తేడాలు ఎట్లయితే ఉన్నాయో ఆ రోజుల్లో కూడా స్వామీజీ మహారాజ్ ఖత్రి వంశానికి సంబంధించిన వాళ్ళు. ఖత్రి సంతమతానికి లేకున్నా కాయస్థ బ్రాహ్మణులు మాతృలు వీళ్ళు. హుజూర్ మహారాజ్ వీళ్ళు ఏం చేశారంటే అక్కడ ఆనాటి సమాజం కులస్తులు ఉంటారు, చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఈయనను అబ్జెక్షన్ చెప్పేవాళ్ళు. ఈయన ఏంటి, వాళ్ళ గురువుది ఎంగిల్ తింటాడు, వాళ్ళ గురువు ప్రసాదం, గురువు తాగిన పాలు ప్రసాదం నిలిస్తే తీసుకుంటాడు, ఏంటి ఎంగిల్ తింటున్నాడు, ఇదేం మతము అని. ఆనాటి వాళ్ళు ఏం చేస్తారు, ఈయనను వెళ్ళేస్తామని చూస్తారు. హుజూర్ మహారాజ్ను అవతలకి ఈయన ఇంటికి మంచికి కానీ చెడు కానీ ఎవరికి వాళ్ళ ఇంటికి పోవద్దు అనేది ఒక నియమం పెట్టుకుంటారు కులస్తులందరూ. ఎవరైతే ఆ కుల పెద్ద ఉన్నాడో ఆయన ఏం చేసేవాడు, ఈయన ఖత్రి గురువు చేసుకున్నాడు, ఆయన ఎంగిల్ తింటాడు, ఈయన మనకెందుకు అది ఇదే దుష్ప్రచారం చేసేస్తాడు. అప్పుడు విధివశాత్తు ఏం జరుగుతుంది, ఈయనను వెళ్ళేసి ఒక రోజు మీటింగ్ పెట్టుకుంటారు. ఫలానా రోజు మనం అందరం వెళ్తాం, ఆయనకు చెబుదాం, ఇప్పటి నుంచి మీ ఇంటికి మేము రాము, నువ్వు మా ఇండ్లకి ఎవరి ఇంటికి రావద్దు అని పెడదామని ఒక నియమం పెట్టుకొని అందరికి చెప్తాడు. అందరూ ఏకత్రితమయ్యే రోజు అసలు ఆ కుల పెద్దనే తలంచుకోవాల్సిన స్థితి వస్తుంది. ఆయన కొడుకే ఎవరో పాకిదొడ్డు సాగు చేసుకున్న పిల్లలు వేసుకొని వెళ్ళిపోతాడు. దాంట్లోనే బాగా వార్త కుమ్మంటారు, ఆయనకే ఇక ముఖం జల్లక ఆయననే వెళ్ళిపోతాడు. వీళ్ళ అమ్మ చనిపోయింది 1879లో. హుజూర్ మహారాజ్ వాళ్ళ అమ్మ చనిపోతే కూడా ఎవరు రామంటారు, కులం వాళ్ళు ఎవరు రారు. ఎందుకంటే ఈయన మతానికి పోతాడు. ఈయన మనలాగా కాకుండా ఒక గురువు సాధన చేస్తాడు, గురువుకు సేవ చేస్తాడు. ఈయన దగ్గరికి మనం పోవద్దు.
అటువంటిప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్లో మహారాజుకి మంచి పేరు ఉన్నది. అందరూ వస్తారు. అందరు వచ్చేసరికి ఇక్కడ చుట్టుపక్కల పెద్ద పెద్ద ఆఫీసర్లు వచ్చి మళ్ళీ ఇలా ఇంటికి వచ్చి సేవ చేస్తుంటే అది చూడజాలగా కుటుంబ సభ్యులు కూడా వస్తారు. మహారాజు కూతురు పెళ్ళి అయినప్పుడు కూడా అంతే. అంటే హుజూర్ మహారాజు ఆ ఉన్నత స్థాయి. ఇప్పుడు ఇవాళ మనం పోస్టల్ డిపార్ట్మెంట్ ఏమో చూస్తున్నాం, మనీ ఆర్డర్. ఇక్కడ మనీ పంపిస్తే ఇంకో చోట ఉన్న వాళ్ళకి మనీ ఆర్డర్. పోస్ట్ కార్డు పరిచయం చేసింది మహారాజు. పోస్ట్ కార్డు రాస్తే ఒక 5 పైసలు 10 పైసలు పెడితే ఒక పోస్ట్ కార్డు వచ్చేది ఆ రోజుల్లో. దానికి మన సమాచారాన్ని రాసి పంపించే ఏర్పాటు చేసింది స్వామీజీ మహారాజు. మళ్ళీ ఎస్బీ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్ పోస్ట్ ఆఫీస్లో ఇప్పటికి కూడా అకౌంట్లో డబ్బులు వేసుకునే సిస్టమ్ ఉన్నది. అది కూడా హుజూర్ మహారాజు ప్రవేశపెట్టింది. అనేక రకమైనటువంటి మార్పులు పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళకు. అది ఏం చేసేవాడంటే ఉత్తరం ఓపెన్ చేయకుండానే లోపల ఏమున్నదో దానికి సమాధానం చెప్పేవాడు. ఒకసారి మహారాజు క్యాంపు రీత్యా ఒక ప్రాంతానికి పోతాడు. ఒక ప్రాంతానికి పోయినప్పుడు అక్కడ కింద చేతి కింద ఒక భటుడు ఉంటాడు, ఒక సేవకుడు ఉంటాడు, ఒకరిద్దరు సేవకులు ఉంటారు. ఒక క్యాంపు ఒక ఆఫీస్లో ఉంటారు. ఉన్నప్పుడు అర్ధరాత్రి కూడా నీళ్ళు అవసరమైతాయి. ఆ చేతి కింద ఉన్న ఎవరైతే మనిషి ఉన్నాడో భవానీ అని ఆయన ఉంటాడు. ఆయన నీళ్ళ కోసం ఏం చేస్తాడు, ఆయన దూరాన ఎక్కడో బావి ఉంటుంది, ఆ బావి దగ్గరికి పోయి నీళ్ళు తెచ్చుకోవాలి. అక్కడికి పోయి తీసుకొస్తాను బయలుదేరితే అక్కడ ఉన్న వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, స్థానికులు ఉంటారు. బయట వాళ్ళకి తెలియదు కానీ లోకల్ వాళ్ళకి ఎక్కడే ఉన్నది అనేది తెలుస్తుంది. వాళ్ళు అంటారు కదా, వద్దు ఆ భవానీ వద్దు, అక్కడికి పోకు, అక్కడ దయ్యాలు తిరుగుతాయి, రాత్రి కూడా భయంకరంగా ఉంటుంది. అది కూడా ఈ రాత్రి కూడా అర్ధరాత్రి నువ్వు ఎక్కడ పోతావు అన్నట్టు కూడా వినడాయి. ముఖ్యంగా నీళ్లు కావాలంటే నీళ్ళు తీసుకొస్తాను. బయలుదేరి పోతాడు. నీళ్లు ఆయన బావిలో నుంచి నీళ్లు తోడుకుందామని కిందికి మెట్ల బావి, మెట్లు దిగుతాడు. నీళ్ళ కడవ ముంచుకొని వచ్చే సమయానికి రకరకాల ఆకారాలు భయపెడుతుంటాయి, అరుపులు వినబడుతుంటాయి, దయ్యాలు అరిచినట్టు ఏడుపులు వినబడుతుంటాయి. భయంకరంగా ఉంటుంది. ఇంకెవరన్నా అయితే అక్కడికక్కడ మూర్చవాడు వచ్చి పడిపోయేవాళ్ళు. అటువంటిది ఆయన మన గురువు ధైర్యంతోనే ఆయన మెట్లెక్కే ప్రయత్నం చేస్తుంటాడు. ఇతలకి అక్కడ ఉన్న సేవకులు చెప్తారు, హుజూర్ మహారాజుకి వెళ్ళి చెప్తారు, మేము వద్దన్నా కూడా వినలేదు మహారాజ్, నీటి వేస్తానికి పోయిండు అక్కడికి అని చెప్తారు. హుజూర్ మహారాజుకి చెప్తారు. అంటే మహారాజు ఇంకా అప్పటికప్పుడు ఉన్న పడంగా అక్కడి నుంచి లేస్తాడు. లేచి ఆ దిగుడు మెట్ల బావి దగ్గరికి వెళ్ళి అక్కడ నిలబడతాడు. బావి దగ్గర నిలబడతాడు. అప్పటి వరకు భయంకరంగా వినపడ్డ అరుపులు, కేకలు, ఎవరెవరు దయ్యాలు తిరుగుతాయని అంటారు ఆ కాలంలో అనేవాళ్ళు. మరి మహారాజు వెళ్ళి భవానీ అని పిలుస్తాడు. భవానీ అప్పుడు మహారాజు చూసుకొని ధైర్యంగా పైకి మెట్లెక్కి వస్తాడు. మెట్లెక్కి వచ్చి పద అని ఆయన తీసుకొని తను ఎక్కడైతే విడిది చేసిండో అక్కడ బస చేసిన ప్రాంతానికి వెళ్ళి నువ్వు ఎప్పుడు ఇట్లా ఒంటరిగా రావద్దు అని చెప్తాను. ఇంకోసారి వస్తా పెద్ద పులి కూడా మహారాజు భయపడి వెనకకి వెళ్ళిపోతుంది. ఏనుగు తిరుగుతా ఇక్కడ రావద్దు అని వీళ్ళు హెచ్చరించినా కూడా మహారాజు భయపడాడు, వెళ్తాడు. తన ఊరయ్య అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా అంతే. ఇదంతటికీ కారణం ఎవరు? సద్గురువు పట్ల తనకున్న సంపూర్ణమైనటువంటి విశ్వాసాలు. నన్ను ఎటువంటి పరిస్థితుల్లో కూడా నన్ను రక్షించేటందుకు నా గురువు ఉన్నాడు. నా పర్పస్ నేను వచ్చినందుకు ఒక ఉపయోగం ఉన్నది. ఏదో లేదు నా గురువు గారి చరణాల్లోకి నేను రాలేదు. అది తనను తాను సంపూర్ణంగా మనసా వాచా కర్మ తనను తాను సంపూర్ణంగా ఎవరైతే సమర్పించుకుంటారో, లోపల నుంచి ఎవరైతే ప్రార్థన వీళ్ళు మెచ్చుకోవాలనేది కాదు, లోపల నుంచి హృదయంలోంచి రావాలి, పిలుపు రావాలి. అది పరంధ్యాచ మహారాజ్ చెప్తారు కదా, డిమాండ్ అండ్ సప్లై. అడగందే ఎవరి ప్రజ మన మతానికి పంథకు మార్గదర్శకుడు కనుక అటువంటి మనం ఆ మహారాజు ప్రవచన తరంగి నేను ప్రేమపత్రుల్లో కొన్ని భాగాలు కూడా వేసుకున్నాం, తెలుగులో అనువాదం చేసుకున్నాం. అది ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్క చాప్టర్ చాలా అద్భుతంగా ఉంటుంది. అది మళ్ళీ మనం రిపీట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. మహారాజు మనకు చూపించిన మార్గంలో నడిచేటందుకు ప్రయత్నం చేద్దాము, అనుసరించేటందుకు ప్రయత్నం చేద్దాము. అందరికీ రాధాస్వామి. ఇది మానవత్వం తెచ్చే ఫ్యాక్టరీ ఇది గురుమతము. అంటే భక్తి ఏంటిది అని దాని విషయంలో చెప్తున్నారు. భక్తిక సందేశం, భక్తి ఏంటిదో చెప్పటానికి ఈ సత్పురుషులు అవతరిస్తారు. भक्ति का संदेश सुनाने साधु
అసత్ ఏంటిది, సత్యం ఏంటిది, ఎప్పటికీ ఉండేది, త్రికాలంలో ఉండేది సత్యము. అసత్యం ఏంటిది, ఇది తెలిపి మానవునికి చెప్పి, అయ్యా నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు, నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చావు తెలుసుకొని, మరి ఎక్కడికి పోయేది ఉంది అది కూడా తెలుసుకోవాలి. దాని కొరకే వాళ్ళ ఒక జన్మ. సత్ అసత్ सत असत का निर्णय करके सतमार्ग दर्शाया है. మార్గం చూయటానికే వాళ్ళు వచ్చారు. ఈ పని చేసేటప్పుడు సద్గురులకు ఎంతో కష్టం అవుతుంది. ఈ ప్రపంచంలో ఉన్న మానవులు సత్పురుషులకు భక్తులకు చాలా బాధ పెట్టారు. అయినా ఆ బాధ సహించుతూ మంచి మార్గాన్ని చూపించారు. సాధువులు సాధన చెప్తారంటే, సాధన నేర్పుతాడు. ఏం సాధన? వాస్తవానికి మన పరివారంలో మనం ఎలా జీవించాలి ప్రేమతో, మన పరివారంలో, జగతిలో, సమాజంలో ఎలా జీవించాలి, మన జీవనం ఎలా ఉంటే పరివారం సుఖంగా ఉంటుందో, సంతోషంగా ఉంటుందో, సమాజంలో శాంతి ఉంటుందో, ఇది అసలైన సాధన. తర్వాత వేరే సాధన. అసలైన సాధన మనలో మొదట మానవత్వం రావాలి. మానవత్వం లేనిది ఏది సాధించలేము. మానవత్వం లేనిది సంతోషం లేదు, సుఖం లేదు, ఆనందం లేదు. ముందు మానవత్వం కావాలి. ఇది నేర్పటానికే మహాత్ముల యొక్క జన్మ. భక్తి మార్గంలో మొదటి సందేశం, మొదటి నియమం పాటించేది దయ ఉండాలి. మనం ధర్మంపై నడవాలంటే మొదటి మనలో దయ ఉండాలి. దయ, క్షమ, ఈ రెండు పరమార్థానికి ముఖ్యము. బునియాది ఇదే, బేస్మెంట్ ఇదే. మన పరివారంలో కూడా మనము దయతో లేకపోతే, క్షమాగుణం లేకపోతే పరివారంలో అసంతోషం ఉంటుంది. దయ తర్వాత క్షమాగుణం. ఈ సాధువులకు సత్పురుషులకు ఎవరితోని ఎటువంటి ద్వేషం ఉండదు, ఈర్ష్య ఉండదు. ప్రేమనే ప్రేమ, వాళ్ళ జీవనమే ప్రేమమయం, వారి జీవితమే ప్రేమమయం. వారిని ఎంత బాధ పెట్టినా కూడా వాళ్ళలో ప్రేమనే ఉంటుంది. ప్రపంచంలో పరమార్థం చేసేవాళ్ళు, ఆధ్యాత్మిక మార్గంలో నడిచేవాళ్ళు ఏంది, ప్రతి ఒక్కరితో ప్రేమ భావంతో ఉండాలి. వారు బాధ పెట్టినా, ద్వేషం ఉంచినా, మత్సర చేసినా వారి దగ్గర మాత్రం ప్రేమ భావమే కావాలి, దయనే కావాలి, క్షమానే కావాలి. ఇక్కడ ఒక దృష్టాంతం చెప్పడం జరిగింది. చెట్లు ఉన్నాయి, పండ్లు వస్తాయి, ఫలాలు వస్తాయి, పువ్వులు వస్తాయి. ఆ చెట్ల ద్వారా మానవునికి నీడ దొరుకుతుంది, ఫలాలు దొరుకుతున్నాయి, కాయలు దొరుకుతున్నాయి, పువ్వులు దొరుకుతున్నాయి. కానీ చెట్ల కొరకు ఏం కాదు అది, దాని సొంత కొరకు ఏం లేదు అది. సత్పురుషులు కూడా అదే విధంగా వీరి జీవనము కేవలం మానవుల కొరకే. ఏ విధంగా అయితే నది ఉంది, నది నీళ్ళు మనం వాడుకుంటున్నాము, కానీ నది కొరకు ఏం కాదు అది, మానవుల కొరకు కేవలం. చెట్లు, నదులు ఏ విధంగా అయితే ఉన్నాయో వాళ్ళ జీవితమే ఇతరుల కొరకు. సత్పురుషుల జీవనం కూడా అదే విధంగా ఉంటుంది. మొదటి ఆదివారం ప్రోగ్రాం ఉంటుంది. ఈ భౌతికమైనటువంటి ప్రపంచం పరిపూర్ణ జ్ఞానం పొందాలనుకుంటే అది కూడా ఈ దేహంలోనే ఉన్నది. దాన్ని నీవు తీవ్రమైనటువంటి తపస్సు చేత, సాధన చేత ఆ భౌతికమైనటువంటి జ్ఞానం కూడా పొందవచ్చు అని అంటాడు. ఈ దేహంలో భౌతికమైనటువంటి జ్ఞానంతో పాటు
ఆధ్యాత్మికమైనటువంటి పరిపూర్ణ జ్ఞానం కూడా ఉన్నది అని అన్నాడు శ్రీకృష్ణ భగవాన్. అందుకనే నీకేం కావాలి? ప్రకృతి కావాలా లేక పరమాత్ముడు కావాలా? పరమాత్ముడి కూడా ఈ దేహంలోనే ఉన్నాడు అని అన్నాడు. ముందు నీ కోరిక అనుసరించి ఆ జ్ఞానం ఈ దేహంలో లభిస్తుంది అన్నాడు. ఈ దేహం దేహం కాదు అంటున్నాడు. సామాన్యమైన దేహం కాదు ఈ దేహంలో. పరమాత్మని ఇక్కడే దర్శించుకోవచ్చు. ఇప్పుడు AI టెక్నాలజీ వచ్చిందంటే ఈ శరీరం ద్వారానే కదా ప్రకటితమైంది. మానవుడే లేకపోతే AI ఎక్కడి నుంచి వచ్చింది? మానవుడు ప్రకటిస్తేనే కదా AI టెక్నాలజీ వచ్చింది. ఈనాడు ఉన్నటువంటి సైన్స్ అంతా కూడా మానవ దేహంలో నుంచే ప్రకటితం అవుతుంది. మానవుడే ప్రకటిస్తున్నాడు. మనం ఆశ్చర్యపోతున్నాం భౌతికమైనటువంటి ఈ జ్ఞానమును చూసి. ఆ జ్ఞానము మానవ దేహంలో ప్రకటితమవుతున్నది. దాన్ని ప్రకటించినటువంటి వ్యక్తిని సైంటిస్టులు అంటున్నాం, భౌతిక శాస్త్రవేత్తలు అంటున్నాం, ప్రకృతి పరిశోధకులు అంటున్నాం. వారు కూడా ఈ దేహంలోనే అన్వేషణ కొనసాగుతుంది. కాకపోతే భౌతిక శక్తుల కొరకు వాళ్ళు పరిశోధన చేస్తున్నారు. భౌతికమైనటువంటి శక్తులు, ప్రాకృతికమైనటువంటి శక్తులు, ఆ శక్తులను బయటికి తీసి మనకు చూపిస్తున్నారు. మనం అబ్బురపడుతున్నాం. ఈనాడు విమానం వచ్చినా, ఒక హెలికాప్టర్ వచ్చినా, టెలిఫోన్ వచ్చినా, స్మార్ట్ ఫోన్ వచ్చినా, ఏ టెక్నాలజీ చూసినా కూడా అది ఎక్కడ ప్రకటితమవుతుంది? ఈ దేహంలో నుంచే. మానవుడే కదా ప్రకటించేది, కనుక్కునేది. ఆధ్యాత్మిక శక్తులు ప్రకటించడానికి మహాత్ములు అవతరిస్తుంటారు. వాళ్ళు కూడా ఈ మాటని చెప్తున్నారు. ఇది భగవానుడే చెప్పాడు. ఈ దేహంలో 2 శక్తులు ఉన్నాయి అని అన్నాడు. ఒకటి భౌతికం, రెండవది ఆధ్యాత్మికం. నీకేం కావాలి అది నువ్వు పొందొచ్చు అని అన్నాడు. బయట కాదు, దేహంలోనే అన్నాడు. ఎక్కడ కాదు, ఈ దేహంలో సమస్త శక్తులు నిక్షిప్తమై ఉన్నాయి అన్నాడు. దాగి ఉన్నాయి. నీకు ఆధ్యాత్మికం కావాలనుకుంటే ఆధ్యాత్మికపరమైనటువంటి సాధన చెయ్యు, అది నీకు లభిస్తుంటుంది. ఇందులో భగవంతుడు దాగి ఉన్నాడు, బయట లేడు. మరి అది పరమాత్ముడు చెప్తున్నాడు. అతన్ని ఎట్లయితే భౌతికమైనటువంటి శక్తులు ప్రకటించడానికి శాస్త్రవేత్తలు ఎంత సంవత్సరాల తరబడి శోధన చేస్తుంటారో, కృషి చేస్తుంటారో, సాధన చేస్తుంటారో, అప్పుడు కానీ ప్రకటితమవుతుంటుంది భౌతిక శక్తులు. అప్పుడు వాళ్ళు కొత్త కొత్త విషయాలు కనుక్కుంటుంటారు. ఆ ప్రకారమే భగవంతుడు కూడా ఈ భౌతికానికి అతీతంగా ఉన్నాడు. బుద్ధికి అతీతం అని అన్నాడు. అతనైతే శాస్త్రవేత్త బుద్ధి వరకే పరిమితం. ఎంత గొప్ప శాస్త్రవేత్త అయినా బుద్ధి వరకే పరిమితం. కానీ పరమాత్ముడు అంటే ఆత్మ బుద్ధికి అతీతమైన వాడు అని అన్నాడు. బుద్ధికి అతీతమైన వాడు అంటే శాస్త్రవేత్తకు దొరకడు. ఎంత గొప్ప శాస్త్రవేత్త అయినా అతనికి పరమాత్మ యొక్క చిరునామా కూడా దొరకదు, అడ్రస్ దొరకదు. ఎందుకు? అతను కేవలం భౌతికమైన శక్తుల కొరకు మాత్రమే తన యొక్క సాధనను పరిమితం చేస్తున్నాడు. శాస్త్రవేత్త పరమాత్మ కొరకు కాదు కదా. అట్లా శోధించి ఈ అణువులు పరమాణువులను కూడా కనుక్కున్నాడు. న్యూట్రాన్లు, ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు ఇవన్నీ కూడా సూక్ష్మాతి సూక్ష్మం, ఇవన్నీ బహిర్గతమైనవి. దేహమంతా అణువు పరమాణువులతో కూడుకున్నటువంటిదే. దీని తర్వాత కొన్ని వందల సంవత్సరాలకు అణువులు పరమాణువుగా మారిపోతాయి. దేహమంతా రూపమంతా కోల్పోతుంది. చివరికి అణువులు పరమాణువులు రూపమే ఈ జగత్తంతా అనేది ఈ విషయం కనుక్కున్నాడు శాస్త్రవేత్త. అంటే సూక్ష్మాతి సూక్ష్మము ఈ ప్రకృతి అనే విషయాన్ని కనుక్కోగలిగింది.
కంటికి కనిపించనంతటి సూక్ష్మ రూపంలో ఈ ప్రకృతి ఉన్నది అనేది కూడా అంత స్థాయికి వెళ్ళిన శాస్త్రవేత్త. అణువుల కంటే పరమాణువుల కంటే అతీతమైన వాడు పరమాత్ముడు అనేది ఈ సంతులు ప్రకటించారు. ఆ పరమాత్మని కనుక్కోవడానికి ఈ పరిశోధనలు పనిచేయవు. ఈ భౌతికమైనటువంటి పరిశోధనలు పనికిరావు అతను తెలుసుకోవడానికి. అతను ప్రకృతి స్వరూపుడు కాదు, అణువు పరమాణు స్వరూపుడు కాదు. పరమాత్మ అణువులకు పరమాణువులకు అతీతమైన వాడు, ప్రకృతికి అతీతమైన వాడు, భౌతికంకు అతీతమైన వాడు పరమాత్ముడు. కాబట్టి అతనికి తెలుసుకోవడానికి ఈ ప్రకృతి దాటవలసి వస్తుంది. ఎంతవరకు అయితే ప్రకృతి ఉంటుందో అంతవరకు పరమాత్మ దొరకడు. జీవనమే గడుపుతున్నాము. ప్రకృతి అంతా వికారంతో కూడుకున్నటువంటిది అని గీతలో చెప్తాడు. ప్రకృతి అంతా వికారంతో కూడుకున్నటువంటిది. ఏదైతే కంటికి కనిపిస్తున్నదో పంచభూతాలు, ఈ మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఈ పంచ జ్ఞానేంద్రియాలు, కనిపించే దృశ్యము, ఇదంతా కూడా వికారమేనన్నాడు. ఇదంతా వికారమే, దీంట్లో పవిత్రత ఎక్కడా లేదు అని అన్నాడు. పవిత్రత ఎక్కడా లేదు, ఇదంతా అపవిత్రమైనటువంటిదే. ఈ జగత్తంతా అపవిత్రమే, వికారంతో కూడుకున్నటువంటిదే. జీవితమే గడుపుతున్నాము. సుఖం కూడా అపవిత్రమైన అన్నాడు. వికారంతో కూడిన సుఖాలనే మనం అనుభవిస్తున్నాము. ఇక్కడ లేనే లేదు అని అన్నాడు. పవిత్రమైన సుఖము, పవిత్రమైన జీవనము ఈ జగత్తులో లేనే లేదు. ఉన్నదల్లా, కంటి కనిపించేదల్లా, అనుభవించేదల్లా అపవిత్రమైనటువంటి జీవనమే గడుపుతున్నాము. అపవిత్రమైన ప్రకృతి జీవనమే మనం గడుపుతున్నాం ఇక్కడ. అందుకనే శాంతి ఉండదు, పవిత్రత లేదు కదా ఇక్కడ. మనం ఏది కోరినా అపవిత్రమైనటువంటి జీవనమే కోరుకుంటున్నాం. మనం ఇక్కడ సుఖం కావాలనుకుంటున్నాం. మీకు నిజమైన సుఖం లభిస్తుందా ఇక్కడ? నిజమైన సుఖం లేదు కదా ఇక్కడ. ఉన్నది అపవిత్రమైన సుఖం అని స్పష్టంగా గీతలో కూడా చెప్పింది పరమాత్మ. అపవిత్రమైన సుఖమే ఇక్కడ ఉన్నది. మీరు కోరుతున్నది కూడా అదే. కాబట్టి జీవనమే అపవిత్రము, అపవిత్రమైన సుఖమే ఇక్కడ లభిస్తున్నది. మలినంతో కూడుకున్నటువంటి సుఖమే ఇక్కడ ఉన్నది. పవిత్రమైన సుఖం లేనే లేదు ఈ జగత్తులో అన్నారు. దాని కొరకు మీరు ఇంతకాలం గడుపుతున్నారు, ఇంతకాలం దానికి ఫలితం ఇస్తున్నారు ఈ ప్రపంచం కొరకు. కాబట్టి పూర్తిగా అజ్ఞాన దశలో జీవితం గడుచుకుంటూ పోతున్నది. మన అజ్ఞాన దశలో చూడలేవు అని అన్నాడు. చక్షువులతో శక్తి ఇవ్వబడలేదు అని అన్నాడు. ఏదైతే మానవ నేత్రాలు ఉన్నాయో ఈ నేత్రాలతోని భగవంతుని చూసే శక్తి ఈ నేత్రంలోకి ఇవ్వబడలేదు. కాబట్టి ఈ నేత్రాలతో చూసే ప్రయత్నం వృధా. ఎందుకంటే భగవంతుని చూసే శక్తి నేత్రములకు లేదు. కేవలం ప్రకృతిని మాత్రమే చూడగలుగుతాయి ఈ నేత్రాలు, పరమాత్మని చూడలేవు. ప్రకృతి కూడా కొంత పరిమితం వరకు చూడగలుగుతాయి ఈ నేత్రాలు. ఈ నేత్రాలకు ఆ శక్తి లేదు. భగవంతుని చూసే శక్తి, భగవంతుని దర్శించుకునే శక్తి ఈ నేత్రాలకు లేదు. ఇది క్లియర్గా చెప్పిండు. కాబట్టి భగవంతుని చూడాలనుకుంటే నేత్రాలతో చూసే ప్రయత్నం సరైన మార్గం కాదు. అది మనం గ్రహించాలి, తెలుసుకోవాలి. దివ్యం దదామి తేషుని, ఆ నేత్రం తెరుచుకోబడుతుంది అని అన్నాడు. దానికి కూడా నా దయ కావాలి, నా కృప కావాలి. అది నీ ప్రయత్నం కూడా కావాలి. కేవలం నీ ప్రయత్నంతో మాత్రం సరిపోదు. నీ ప్రయత్నం సరైనది అయి ఉన్నట్టయితే, దానికి నా అనుగ్రహం తోడైతే, అప్పుడు నీ జ్ఞాన నేత్రం, డివైన్ లైట్, డివైన్ ఐస్, దివ్య నేత్రము నీకు ఇవ్వబడుతుంది అని అన్నాడు. ఇవ్వబడుతుంది, తెరుచుకోబడుతుంది. అప్పుడు నా యోగ సామ్రాజ్యము అప్పుడు నువ్వు చూస్తూ అని అన్నాడు.
నా యోగ సామ్రాజ్యము, నా యొక్క సర్వ సృష్టి అంతరము బాహ్యం, భౌతికమైనటువంటి ప్రకృతి, అంతర ప్రకృతి సర్వస్వం నీవు దర్శనం చేసుకుంటావు. ఆ జ్ఞాన నేత్రం తెరుచుకుంటే అది కూడా ఇక్కడే ఉంది అన్నాడు. ఈ దేహంలోనే ఉంది. పరమాత్ముడు కూడా ఇక్కడే ఉన్నాడు. ఆ నేత్రం కూడా ఇక్కడే ఉంది అని అన్నాడు. మానవ దేహంలోనే ఉంది. కాబట్టి ఇది కూడా బయట ఎక్కడ లేదు. ఇప్పుడు మనం పరమాత్మను వెతకాలంటే ఎక్కడ వెతకాలా? ఈ శరీరంలోనే ఉన్నాడు అని చెప్తున్నాడు. బయట లేడు. ఉంటే కంటి కనిపించేవాడు కదా. ఉంటే ఈ నేత్రాలకు కనిపించేవాడు. ఈ నేత్రాలకు ఆ శక్తి లేదని మొదలే చెప్పాడు. నువ్వు కాశీకి పో, తిరుపతి పో, పండరాపురం పో, ఈ నేత్రాలతో చూసేటటువంటి శక్తి లేదు. నీకు దర్శనమయ్యేటటువంటి ఆ దైవం ఏదైతుందో అది కూడా ఈ మాయా నేత్రాలు కాబట్టి మాయా దర్శనమే జరుగుతున్నది. నిజమైనటువంటి దైవ దర్శనం ఎవ్వరికి జరగడం లేదు. కాబట్టి మన నుంచి ఈ మాయ దూరం కావడం లేదు, ఈ అజ్ఞానం దూరం కావడం లేదు. కారణం నిజమైనటువంటి దైవం నీకు దర్శనం కావడం లేదు. కాబట్టి కాశీ పోయినా, పండగపురం పోయినా, రామేశ్వరం పోయినా, ఎక్కడ పోయినా నీకు కనిపించే దైవము నిజమైన దైవం కాదు. కాబట్టి మనకు ఆ జ్ఞానం లభించక, మనలో ఉన్న మాయ దూరం కాలేక, మనలో ఉన్న అజ్ఞానం తొలగిపోక మళ్ళీ మాయా జీవితమే గడుపుతున్నాము, అజ్ఞాన జీవితమే గడుపుతున్నాము. ఎన్నిసార్లు యాత్రకు పోయొచ్చినా మళ్ళీ మనలో నుంచి అజ్ఞానం పోవడం లేదు. ఎందుకు పోవడం లేదు? మనకు ఏ దర్శనం అయితే అయిందో అది నిజమైనటువంటి భగవంతుడు కాదు. భౌతిక నేత్రాలతో చూడబడేటటువంటి దైవం ఎవరైతున్నారో అతను నిజమైన దైవం కాదు. అయితే నీలో జ్ఞాన ప్రకాశం ఉత్పన్నం అవుతుంది. కానీ ఇక్కడ ఈ దేహంలో మాత్రము నీకు డివైన్ లైట్ ఓపెన్ అవుతేనే నీకు భగవంతుడు కనిపిస్తాడు అని చెప్పబడుతుంది. డివైన్ లైట్ దివ్యం దదామి చక్షు. అందుకని డివైన్ లైట్ కొరకే సాధన కావాలి, సాధన కావాలి, తపన కావాలి, త్యాగం కావాలి. దానికి సంత మార్గంలో సులభమైనటువంటి మార్గము తెలుసుకోబడింది. ఇది సంత మార్గంలో యొక్క విశేషత ఏమిటంటే ఇక్కడ ధనంతో అక్కరలేదు. భగవంతుని చూడాలంటే ధనవంతులు పుట్టాల్సిన అక్కర్లేదు, పెద్ద పెద్ద గురులు కట్టించవలసిన అక్కర్లేదు, యజ్ఞయాగాలు చేయాల్సిన అక్కర్లేదు, దాన ధర్మాలు చేయాల్సిన అక్కర్లేదు. ఉంటే చేయండి, అవన్నీ సత్కర్మలే. అది కూడా అవన్నీ సత్కర్మలు. ఈ సృష్టి అతంది కాబట్టి ఇది వ్యక్త ప్రపంచం. వ్యక్త ప్రపంచం పరమాత్ముడే 84 లక్షల జీవరాశులను తాను సృష్టించాం. అందులో మనది ఒక శరీరం. 84 లక్షల జీవకోటి ప్రాణులలో మనది ఒక ప్రాణి. మరి మిగతా ఎన్ని ప్రాణులు ఉన్నాయి చూడండి, ఎన్ని శరీరాలు ఉన్నాయి. అన్ని శరీరాలకు ఎక్కడ కూడా భగవంతుని చూసే అవకాశం ఎక్కడ ఇవ్వబడలేదు. 83,99,999 ప్రాణులకు భగవంతుని చూసే అవకాశం పరమాత్ముడే ఇవ్వలేదు. అటువంటి శరీరం వాటికి ఇవ్వబడలేదు. కానీ ఒక్క మానవ దేహం మాత్రమే భగవంతుని చూసే అవకాశము అతను ఏర్పాటు చేసిండు. అలాంటి శరీర నిర్మాణం కూడా తానే ఇచ్చింది. ఈ శరీరంలో భగవంతుణ్ణి దర్శనం చేసుకోవచ్చు అనేది స్పష్టంగా వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, భాగవతం, సంతులు మరీ చెప్తున్నారు. ఎందుకు? ఈ దేహము చాలా విలువైంది, మళ్ళీ లభించదు, అరుదుగా లభిస్తుంటుంది. లభించినప్పుడే భగవంతుని చూసే అవకాశం ఈ శరీరంకు మాత్రం ఉన్నది. దీన్ని సద్వినియోగం చేసుకోండి అని మహాత్ములు చెప్పేది. అందుకొరకే జాగృతి కండి, మేల్కొండి. లేకుంటే ఆ మిగతా ప్రాణుల లెక్కనే మన శరీరం కూడా అట్లాగే గడిచిపోతుంది. మిగతా ప్రాణులకి ఏం తక్కువ చెప్పండి. అలాగే మానవులు కూడా
మరి విశిష్టత ఏంటిది అంటే పరమాత్మని పొందేటటువంటి జ్ఞానం మానవ దేహానికి అది ఏర్పాటు చేయబడింది కాబట్టే ఈ జన్మ విశేషం. ఒకవేళ ఆ పని మనం చేయనట్టయితే మనం కూడా పశుపక్షాదులకైనా జీవనం గడిపినట్టు ఇక్కడ అందుకని ఈ దేహం చాలా అద్భుతమైనటువంటి దేహం. అనేక భౌతిక, ఆధ్యాత్మిక, నైతిక, ధార్మిక శక్తులు పరిపూర్ణంగా నిండి ఉన్నటువంటి దేహం ఇది. నీకేది కావలిస్తే అని అన్నాడు, నీకు ఏది కోరుకుంటే అది ఇందులో లభిస్తుంది అని అన్నాడు. నీవు ఏది కోరుకుంటే అది, మంచి చెడు, చెడ్డ శక్తులు కూడా నీకు కావలసినంత. అందుకే ఇప్పుడు రావణాసురుడు కానీ దుర్యోధనుడు కానీ వాళ్ళు ఇందులో కొన్ని చేవి తీసుకున్నారు, చెడులు మాత్రమే తీసుకున్నారు. తారాస్థాయికి వెళ్ళిపోయారు. హిరణ్యకశిపుడు నాస్తికుడు, భగవంతుడు లేడు అని ప్రచారం చేసిన హిరణ్యకశిపుడు తానే భగవంతుడు అని కూడా ప్రకటించుకున్నాడు. అంతటి భౌతిక శక్తులు కలిగిన వాడు హిరణ్యకశిపుడు. పంచభూతాలను హస్తగతం చేసుకున్నాడు. భౌతిక శక్తులన్నీ కూడా తన స్వాధీనంలో చేసుకున్నాడు. తనకు మరణం లేకుండా బ్రహ్మ నుంచి అన్ని వరాలు పొందాడు. కాబట్టి తానే భగవంతుడు. తన నామని స్మరించమని చెప్పాడు. ఓం నమో హిరణ్యకశిపాయ నమః అని అన్నాడు. ఇది మీరు జపం చేయాలన్నాడు. తానే భగవంతుడు. అంతటి అహం పెరిగింది అతనికి. ఎందుకు? భౌతిక శక్తులన్నిటికీ తాను అధిపతి అయింది. నో గాడ్ అన్నాడు. ఆయన కడుపునే పుట్టాడు ప్రహ్లాదుడు. నో గాడ్ అంటే గాడ్ ఈజ్ హియర్ అన్నాడు అతడు. గాడ్ ఈజ్ హియర్ అన్నాడు. గాడ్ లేని చోటు లేదని ఆయన కొడుకు అతని మాటను ఖండన చేసి, తన కుమారుడే 12 ఏళ్ల పిల్లగాడు ప్రపంచమంతా అతని మాటను ఒబే చేస్తే, ఎందుకంటే ఆయన కింగ్, ఆయన మాటను ఒబే చేసి అతను ఆరాధన చేస్తున్నది లోకమంతా. ఆయన ఇంట్లో పుట్టిండు ప్రహ్లాదుడు. చూడండి, ఇది ఎంత విచిత్రం. భగవంతుడు ఉన్నాడని పిల్లవాడు తల్లితో అనుకుంటాడు. పంచభూతాలను హస్తగతం చేసుకున్నాడు ఆయన. ఆకాశమంతా శోధించిన పరమాత్మని, సముద్రాలంతా శోధించిన పరమాత్మని, వాయుమండలం అంతా శోధించిన పరమాత్మని. ఎక్కడ లేడు కదా, ఉంటే నాకు కనిపించాలి కదా అని అంటాడు. అట్లా విషయం ఏమిటంటే, చూసేవాడికి సర్వత్ర పరమాత్ముడు ఉన్నాడు, చూడని వానికి కంటి ముందట్టున్నా కూడా కనిపించడు. అజ్ఞానం లేని వానికి, గురిటి వానికి సూర్యుని వెలుగు పట్టపగలేని కూడా వానికి చిమ్మన చీకటి ఉంటుంది. గురిటి వానికి పట్టపగలు ఎండకాలం మే నెలలో అంత తీవ్రమైనటువంటి వెలుగు ఉన్న కూడా అందుడికి ఆ వెలుగు కనిపించదు. అట్లా అజ్ఞానికి మాయాబద్ధులైనటువంటి జీవులకు పరమాత్ముడు ఉన్నప్పుడు కూడా కనిపించడం చెప్పబడు. పరమాత్ముడు ఉన్నాడు. చివరికి పరమాత్మ ఉన్నాడని ఆ పిల్లవాడి యొక్క మాట వృధా కాకుండా సాక్షిభూతంగా ప్రకటితమైన నరసింహస్వామి. చూడండి, ఎందుకంటే చివరికి ఆయన మాటని ప్రపంచం విశ్వసించగలదని పరమాత్ముడు ఉన్నాడనేటటువంటి ఈయన మాటను పరిపూర్ణం చేయడానికి తాను ప్రకటితమైన బాలుని మాటనే సత్యం, హిరణ్యకశిపుని మాట అబద్ధం అని చెప్పడానికి. భగవంతుడు లేడు అని తాను చెప్తే ఉన్నాడని బాలుడు చెప్పాడు ప్రహ్లాదుడు. నాకు కనిపిస్తున్నాడు అని అంటాడు. ఏది అంటే ఉన్నట్టు అంటాడు. మొదలే ఆవేశము, ఆగ్రహం కాబట్టి తన చేతులు ఉన్న గదను బలంగా కొడితే అందులో నుంచి ఆ నరసింహస్వామి రూపం భయంకరంగా ప్రకటితమైంది. ఆ పిల్లర్లకించి భయంకరంగా ప్రకటితమైంది. ఆ స్వరూపం చూడగానే అతను అప్పుడే భయం స్టార్ట్ అయింది. ఎందుకంటే నేను నరుని రూపంలో నరునితో చావకూడదు, ఏ క్రూర మృగంతో కూడా చావకూడదు అని అతనికి వరం ఉన్నది. అతను నరుడు కాదు, క్రూర మృగం కాదు. అప్పుడే అతనికి డౌట్ వచ్చింది, నాకు సమయం ఆసనమైంది అని అంటున్నాడు. ఆ రూపం చూడగానే నరుని చేత తాను చంపబడకూడదు.
సంశయం మరణమాసనమైందని వచ్చి అతను చేయి పట్టుకున్నాడు. హిరణ్యకశిపుడు ఎవరు? ఆ నరసింహస్వామి చేయి పట్టుకొని లాక్కుపోయి ముఖద్వారం, ఆ భవనం యొక్క ముఖద్వారం దర్వాజా పైన కూర్చుండి నరసింహస్వామి ఇతన్ని అతని పాదాల మీద పడుకోబెట్టు, అతని తొడల మీద పడుకోబెట్టు. చాలా శక్తివంతుడు హిరణ్యకశిపుడు. ఆయన చెయ్యి పట్టినప్పుడే, నరసింహస్వామి చెయ్యి పట్టినప్పుడే అప్పుడు వానికి అర్థమైంది ఆ బలం ఎట్లాంటిదో. తానే చాలా శక్తివంతుడు అనేది విర్రవీగుతున్నాడు కదా. అట్లా ఒక పిడికిని పట్టుకున్నాడు నరసింహస్వామి. అతని చెయ్యిని బట్టి లాగినప్పుడు అర్థమైంది ఇతను సామాన్యుడు కాదు. నిజంగా వీరి మాట నిజమే ఉన్నట్లయితే భగవంతుడు కావచ్చు అని అనుకున్నాడు. శంక, సంశయము, భయం అన్ని పుట్టుకొచ్చినాయి అతనికి. అప్పుడే చేయి బట్టి లాగినప్పుడే తొడల మీద పడుకోబెట్టుకున్నాడు. అప్పుడు అర్థమైంది అతనికి ఏమని, తాను నేల మీద, భూమి మీద చావకూడదు, ఆకాశంలో కూడా చావకూడదు. ఇది అతని వరం. తన తొడల మీద పడుకోబెట్టుకున్నాడో ఆ రెండవ మాట గుర్తుకొచ్చింది అతనికి. తాను నేల మీద లేడు, ఆకాశంలో లేడు. ఇంకా భయం, తాను ఎలాంటి ఆయుధాల చేత కూడా తాను చంపబడకూడదు, ఏ ఆయుధం చేత కూడా తాను చావకూడదు, ఏ మృగం యొక్క చేత చావకూడదు. కాబట్టి ఏ ఆయుధాలు నన్ను చంపకూడదని వరం తీసుకున్నాడు. ఇక్కడ నరసింహస్వామి గోర్లు వానికి చీల్చడానికి కనిపిస్తున్నాయి. ఆ గోర్లు ప్రాణమున్నవి కావు, ప్రాణం లేనివి కావు, అవి ఆయుధాలు కూడా కావు. అది ఒక వరం ఉంది. ప్రాణమున్న దానితో చావకూడదు, ప్రాణం లేని దాంతో కూడా చావకూడదు. అది కూడా అతనికి వరం ఉన్నది. ఈ గోర్లు ప్రాణమున్నవి కావు, ప్రాణం లేనివి కూడా కావు. ఒకవేళ ప్రాణమే ఉన్నట్టయితే మనము రేజర్ పత్తితో ఆ గోర్లు తీస్తే మనకు బాధ కలగాలి కదా, బాధ కలగాలి కదా. అది కూడా శరీరం ఉన్నటువంటి ఒక భాగమే. కానీ దాన్ని మనం కత్తరిస్తే, దాన్ని ఆ గోర్లు కట్టెలతో దాన్ని తీసేస్తుంటే మనకి ఎలాంటి బాధ కాదు. కానీ ప్రాణం లేదనందమ్మా అవి పెరుగుతున్నాయి, మరి పెరుగుతున్నది. అది ప్రాణం ఉన్నది కాదు, ప్రాణం లేనిది కూడా కాదు. అవి భయంకరమైన గోర్ల. ఆ వరం కూడా గుర్తుకొచ్చింది.